ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడుతూ ఆయన యాకోబు వంశస్థులను యుగాయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేదని ఆమెతో చెప్పారు. ఇక్కడ మనం ఆలోచించగలిగేది ఏంటంటే, మన ఋషులు అనేటువంటి వారు, మన వేద పండితులు వారు వెలుగు స్వరూపి, అసత్యంలో ఉన్నాం మేము, నీ సర్వసత్యంలో మమ్మల్ని నడిపించు. మృత్యువు మమ్మల్ని వెంటాడుతుంది, మరణ భయంతో మేమున్నాం. దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే, ఆయన వెలుగుగా వచ్చాడు. నెక్స్ట్ ఆయన అమృతంగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒక మనిషి పాపగా దేవుడే ఈ లోకానికి వచ్చి మానవాళి యొక్క పాప విమోచకుడు దర్శించి బైబిల్లో చెప్తే క్రైస్తవులు ఇలాగే చెప్తారు అనుకుంటారు. శుక్ల యజుర్వేదం 23 అధ్యాయము 59 ఆ టాబ్లెట్ తీసుకుంటే పొట్టలోకి వెళ్ళి దేహానికి ఎక్కడికి కావాలో అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. భూమండలము నాటిలాంటి మధ్య ప్రదేశంలో మహాసూర్యుడు జన్మిస్తాడు. మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఎవరైనా సరే దేవుడు తరగడం ఎవరు ఉండరు. ఏ తప్పు చేసినా దేవుడి ముందు తల వంచవలసిందే వాళ్ళు. ఎప్పటికైనా సరే ప్రతి మనిషి కూడా